హాయ్ అమ్మా. హాయ్ సాయి. హాయ్ బ్రో. ఓకే అంకుల్, మీ పేరేంటి? వెంకటరామారావు. ఎక్కడి నుంచి? తిరుపూర్ కాకాజ్ నగర్, కొమరం భీం డిస్టిక్. ఓకే. నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. మీరు మీ మనసులో ఉన్నది చెప్పండి, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు పవర్ల్ యూనివర్సిటీ వచ్చారు కదా, కొంచెం అంటే మనకి తెలుగు వాళ్ళు ఉంటారు లేదని భయం మీకు ఉండేది, ఉందా మీకు? ఉంది, ఫస్ట్ భయం ఉంది. ఓకే. రిసీవింగ్ ఎలా జరిగింది అంకుల్ రాగా? మేము వచ్చినప్పుడు కొద్దిగా టెన్షన్గానే వచ్చాము. కాకపోతే వచ్చిన తర్వాత మాకు ఇక్కడ చాలా ఫ్రీగా ఉంది. ఓకే. ప్రతి వాళ్ళు కూడా రిసీవింగ్ బాగుంది. తెలుగు వాళ్ళు ఉంటారో లేదని భయపడుతూ వచ్చాం, కానీ తెలుగు వాళ్ళు ఉండడం, మమ్మల్ని బాగా దగ్గర తీసుకోవడం, ప్రతిదీ కూడా మాకు క్షుణ్ణంగా చెప్పారు. ఏది ఎక్కడ ఉంటుంది ఏంటనేది అన్నీ కూడా వివరంగా చెప్పారు కాబట్టి మేము కన్ఫ్యూజ్ కాలా, మాకు ఇబ్బంది అనిపించలేదు. చాలా బాగుంది ఇక్కడ. భోజనం కూడా చాలా బాగుంది, సేమ్ మళ్ళీ మన ఇంట్లో తిన్నట్టే భోజనం ఉంది, అన్నీ బాగున్నాయి. అంకుల్, ఒకటి ఇంత దూరం చేర్పించడానికి ఒక కారణం చెప్తారా మీరు? పవర్ల్ యూనివర్సిటీ ప్లేస్మెంట్ బాగుందని విన్నాము, మంచి మంచి కంపెనీలతో టైప్ ఉందని, ఇక్కడ బాగుంటుంది అని చెప్పి మేము అందరినీ ఎంక్వైరీ చేసాం. చాలా యూనివర్సిటీలు చూసి ప్రతిదీ అని కూడా మేము గమనించుకుంటూ వచ్చాం. దీనికి అయితే బాగా ప్రత్యేకత ఉందని చెప్పి 10 మందిని తెలుసుకున్నాం. ఏంటి ప్రతిదీ తెలుసుకుని మేము స్టెప్ తీసుకున్నాం ఇక్కడికి రావడానికి. మీకు సాయి, నువ్వు పవర్ల్ యూనివర్సిటీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అంతే బ్రో, మంచి ప్లేస్మెంట్ వచ్చేసి మంచి జాబ్ వస్తే ఓకే సరిపోద్ది. ఓకే. యూనివర్సిటీలో నీకు బాగా నచ్చిందంటే ఇప్పుడు చూసినంత సేపట్లో నీకు బాగా హైలైట్ అనిపించింది ఏంటి? దీని అంటే బిల్డింగ్స్ అవి బాగున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, లైబ్రరీస్ ఉన్నాయి, ల్యాబ్స్ అవి ఉన్నాయి, ఓకే అనిపించింది అంతే. నేచర్ ఎలా ఉంది పవర్ల్ యూనివర్సిటీ? కల్చర్ కానీ నేచర్ కానీ ఇక్కడ తిరిగే జనాలు కానీ ఎలా అనిపిస్తారు నీకు? చాలా బాగానే ఉంది. అన్ని స్టేట్స్ నుంచి ఉన్నారు దాదాపు మ్యాక్సిమం. మళ్ళీ మన నేచర్ కూడా బాగుంది, చాలా గ్రీనరీగా, చాలా అంటే చాలా బాగుంది. ఓకే అంకుల్, థ్యాంక్ యూ.